వేదమే శివుడు, శివుడే వేదం, శివో వేదః అని అంటుంది వేదమాత. వేదమాత ఎన్నో విధాలుగా కీర్తించినటువంటి పరమాత్మను చక్కగా అర్థం చేసుకోవాలి అనేటటువంటి జ్ఞానంతో సనాతనమైన మహర్షులు మనకు వేద జ్ఞానాన్ని అందించారు. ఈ వేద జ్ఞానాన్ని అందరూ చక్కగా నేర్చుకోవాలి అని వేదము చక్కగా శాసించింది. ఇటువంటి వేదం గురించి సనాతన ధర్మ సంస్థాపనకై, వేద సత్యజ్ఞాన స్థాపనకై శివశక్తి సాయి ఛానల్లో ప్రసారం చేసినటువంటి శతప్రశ్న శరసంధానం అనే కార్యక్రమం చాలా చక్కగా ప్రసారం జరిగింది. ఈ శతప్రశ్నలు అనేటటువంటివి సనాతన ధర్మ స్థాపనకు శరసంధానాలు అనేటటువంటి విషయంలో ఎటువంటి సందేహము లేదు. ఈ 100 ప్రశ్నలు కనుక చక్కగా మనం తెలుసుకున్నట్లయితే మన సనాతన ధర్మ వైభవం ఏమిటో మనము చక్కగా తెలుసుకొనవచ్చు. సనాతన ధర్మములో ఉన్నటువంటి సత్య జ్ఞానం ఏమిటి, సనాతన ధర్మము ఏ విధంగా ప్రకాశించబడింది, ఋషుల కాలంలో వేదకాలంలో సనాతన ధర్మం ఏ విధంగా ఉన్నది, కాలము గడిచిపోతూ ఉన్న కొద్దీ కలియుగం ప్రవేశించిన తర్వాత వేద జ్ఞానం ఏ విధంగా కనుమరుగయ్యింది అనేటటువంటి విషయాలు ఈ శతప్రశ్నలు అనే కార్యక్రమంలో చాలా చక్కగా విశదీకరించారు. మేము యువకులుగా ఈ ఆధునిక విద్యను నేర్చుకుంటున్నటువంటి మేము తెలుగులో కానీ సంస్కృతంలో కానీ చాలా విషయాలు చదువుకున్నాం. మేము చదువుకున్న విషయాలలో రకరకాల జ్ఞానాలు చెప్పబడ్డాయి కానీ, రకరకాల విషయాలు చెప్పబడ్డాయి కానీ వేద తత్వజ్ఞానం అనేటటువంటిది సంపూర్ణంగా మాకు విశదీకరించబడలేదు. ఇతర మతాల వాళ్ళని ఒక విద్యార్థిని పక్కన కూర్చోబెట్టి అడిగితే వాళ్ళ మతముకు సంబంధించినటువంటి జ్ఞానం ఏమిటో వారు చక్కగా చెప్పగలుగుతున్నారు, కానీ సూటిగా చెప్పగలుగుతున్నారు. కానీ ఒక హైందవ విద్యార్థిని, హైందవుడిగా భావించేటటువంటి ఒక దేవాలయానికి వెళ్తున్న ఒక భక్తుడిని నించోబెట్టి సనాతన ధర్మం స్వరూపం ఏమిటి అని ఒక వాక్యంలో చెప్పమంటే ఎవరు చెప్పలేకపోతున్నారు. రకరకాలటువంటి మార్గాలు ఉన్నాయి అని చెబుతూ ఉన్నారు. అద్వైతం అని కొందరు అంటారు, విశిష్టాద్వైతం అని కొందరు అంటారు. కానీ సత్యమైనటువంటిది ఏమిటి? ఆదిశంకరుడు చెప్పింది అబద్ధమా, రామానుజాచార్యులు చెప్పింది అబద్ధమా? ఆదిశంకరులు చెప్పింది అబద్ధమైనప్పుడు ఆ మార్గాన్ని ఎందుకు అందరూ ఆచరిస్తున్నారు? రామానుజాచార్యులు చెప్పింది సత్యమైనప్పుడు ఎందుకు ఆ మార్గాన్ని కొందరే ఆచరిస్తున్నారు? ఇటువంటి ఎన్నో ప్రశ్నలు ఆ శతప్రశ్నల్లో నాకు దర్శనమిచ్చాయి. ఇదే కాకుండా మేము చదువుకున్న విషయాలలో రామాయణ మహాభారత ఇతిహాసాలనే మేము చదువుకున్నాం, కానీ మూలమైన సత్యమైన ఋషుల మార్గం ఏమిటి అనేది మేము చదువుకోలేదు. ఊర్మిళాదేవి నిద్ర, లక్ష్మణదేవర నవ్వు ఇటువంటి పాఠాలను మేము చదువుకున్నాం, కానీ అసలు హైందవ మతం, సనాతనమైనటువంటి హైందవ మతం ఎన్ని యుగాలు గడిచినా, ఎన్ని ఇతిహాసాలు మారినా సత్యమైన జ్ఞానం ఏమిటి, అసలు సత్యంగా దేదీప్యమానంగా ప్రకాశించగలిగేటటువంటి నిజమైన జ్ఞానం ఏమిటి అనేటటువంటి విషయంలో అనేక సందేహాలు వ్యక్తమవుతూ ఉన్నాయి ప్రతి ఒక్క హైందవుడికి. ఇటువంటి సందేహాల సమయంలో ఈ శతప్రశ్న శరసంధానం అనేటటువంటి కార్యక్రమము వేద సత్యజ్ఞాన ప్రచార సేవా ఫౌండేషన్ వారు ఈ విధంగా ప్రసారం చేయడం చాలా సంతోషంగా ఉన్నది. అదే కాకుండా వేదం అనేటటువంటిది తెలియబడాలి. వేదములో ఎవరు ప్రతిపాదించబడ్డారు, ఎన్ని యుగాలు గడిచినా దేవుడు అనే పదానికి హైందవ మతం సూచించినటువంటి, వేదం సూచించినటువంటి సత్యమైనటువంటి జ్ఞానం ఏమిటి, సత్యమైన దేవుడు ఎవరు, ఎన్ని యుగాలు గడిచినా మారని దేవుడు ఎవరు? త్రేతాయుగం ఉన్నది, ద్వాపరయుగం ఉన్నది, మా హైందవ మతం సనాతనమైనటువంటిది అని మేము చెప్పుకోగలుగుతున్నాము. మిగతా మతాలు కలియుగంలోనే ఆవిర్భవించాయి అని మనం చెప్పుకోగలుగుతున్నాము. కానీ హైందవ మతం సూచించినటువంటి సనాతనమైన మార్గం ఏమిటి, ఏకైక మోక్షోపాయం ఏమిటి అనేటటువంటిది లోకంలోని సనాతన మహర్షుల జ్ఞానం ఏమిటి అనేటటువంటిది లోకంలోని హైందవులకు, చక్కని భారతీయులకు సూటిగా సుస్పష్టంగా తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇటువంటి చక్కని అవకాశాన్ని భక్తులకు కల్పించడానికి శివశక్తి సాయి ఛానల్ వారు ఈ శతప్రశ్న శరసంధానం అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ శతప్రశ్న శరసంధానం అనే కార్యక్రమంలో ఒకానొక ప్రశ్నలో ఒక ప్రశ్న ఉంటుంది. ఏమిటి అని అంటే, రాముడి నామాన్ని శంకరుల వారు స్మరించారు అనటము సత్యమా అసత్యమా అనేది. కాశీ అనేటటువంటిది పురాతనమైనటువంటి క్షేత్రం. రాముల వారు త్రేతాయుగంలో అవతరించారు. ఇది అందరూ ఆమోదిస్తారు. కానీ రాముల వారి నామాన్ని, రామాయ నమః అనే నామాన్ని శంకరుల వారు కాశీలో స్మరిస్తారు అనేటటువంటి అసత్య కల్పిత ప్రచారము జరుగుతూనే వస్తూ ఉన్నది. కానీ సత్యమైనటువంటిది ఏమిటి? త్రేతాయుగమునకు ముందు కాశీలో మరణించిన వారికి మోక్షం వస్తుంది అనేటటువంటిది సత్యంగా మన శాస్త్రాల్లో ఉన్నది. కానీ రాములు రాకముందు అసలు సత్యంగా అసలు ఏ మంత్రము స్మరించబడింది కాశీలో, అసలు ఏ విధమైనటువంటి సత్యం ఏమిటి, సత్య జ్ఞానం ఏమిటి అనేటటువంటిది ప్రకాశించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అంతేకాకుండా త్రిపుండ్రములు అనేటటువంటివి సనాతనమైనటువంటివి, కానీ నిలువు నామాలు అనేటటువంటివి, త్రినామాలు అనేటువంటివి సత్యమో అసత్యమో మనకు అనవసరం. కానీ మంచి అనేటటువంటి విషయాలు మనం ఆచరించవచ్చు. కానీ
సత్యజ్ఞానాన్ని మాత్రము మనము దాటకూడదు. తత్వం విషయంలో మనం ఏకాభిప్రాయాన్ని కలిగి ఉండాలి. మనకు ఏ మహర్షి ఇష్టమో, మనకు ఏ దైవం ఇష్టమో ఆ దైవాన్ని మనము కొలవవచ్చును. కానీ పరదైవం విషయంలో సత్యజ్ఞానాన్ని మనం కలిగి ఉండాలి. మహానారాయణుడైనా, మహావిష్ణువైనా, మహాశివుడైనా అటువంటి సత్యజ్ఞానం మనం కలిగి ఉండాలి. ఎవరు సత్యమైన దేవుడు? యుగాలు గడిచిన మన సనాతన ధర్మానికి సత్యమైనటువంటి దేవుడు ఎవరు అనేటటువంటి సత్యజ్ఞానము ప్రతి హైందవుడు కలిగి ఉండాలి అనేటటువంటి దృఢ సంకల్పము, పవిత్ర ఆశయము ఈ శతప్రశ్నలలో నాకు దర్శనమిచ్చింది. ఈ శతప్రశ్నలకు సంపూర్ణ సమాధానం మున్ముందు కాలంలో ఈ శివశక్తి సాయి ఛానల్ వారి చక్కగా ప్రసారం చేసి భావితరాల వారికి హైందవ మతము యొక్క గొప్పతనాన్ని చక్కగా తెలియజేస్తారని మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన శివశక్తి సాయి ఛానల్ వారికి ధన్యవాదాలు. జ్ఞాననేత్రం, సత్యం తెలుసుకో, బ్రతుకును మార్చుకో. వేద సత్యం 1. వేదమును సంపూర్ణంగా అధ్యయనం చేసినంత మాత్రాన ఎవ్వరూ బ్రహ్మజ్ఞాని కాలేరు. ఆత్మ సాక్షాత్కారం పొందిన వారిని బ్రహ్మజ్ఞానులని అంటారు. సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి. శివశక్తి సాయి ఛానల్ వారు నిర్వహిస్తున్నటువంటి 100 ప్రశ్నల్లో నాకు కొన్ని తెలిసిన సమాధానాలు, మరి ఇలాంటి వేదాలు అనేది పూర్వకాలంలో ఋషులు, మునులు, మహర్షులు మరి వాళ్ళ యొక్క తపోశక్తి వలన దేవదేవుడైనటువంటి ఆదిదేవుడైనటువంటి ఆ పరమశివుడు ప్రసాదించిన జ్ఞానమే వేదాలుగా మనకు ఉద్భవించే అనేది మనకి ఈరోజు తెలుస్తున్నటువంటి విషయం. అలాంటి వేదాల యొక్క సారాన్ని మరి ఈ రోజులు ఉన్నటువంటి గురువుగారులు మరి ప్రజలకు అందిస్తున్నారు అనే అందులో సిద్ధగురు అయినటువంటి రమణానంద మహర్షి గురువు గారు మరి తన యొక్క వేదాలను అధ్యయనం చేసి వేదాల యొక్క పూర్వం, పుట్టుక, విశిష్టత అనేది తెలియజేయడం ఎంతో శుభదాయకం. తర్వాత ఈ వేదాలు ఎక్కడి నుంచి ఉద్భవించాయి అనేది అందరికీ తెలుసు. మరి వేదాలను అడ్డుపెట్టుకొని అది అందరికీ అందుబాటులోకి రాకుండా మధ్యలోనే నాకే తెలుసు, నేనే చెప్పాలి, నాకే ఎవరికి చెప్పొద్దు, ఈ నిగూఢ రహస్యం అనేది అనుకుంటూను మరుగున పెట్టడం అనేది జరిగింది. మరి వేదాల యొక్క అవసరం ఎంతైనా ఈరోజు ఉన్నది. తర్వాత శివలింగ యొక్క మహాత్యం, బోలాశంకరుడైనటువంటి ఆ కరుణాకరుని యొక్క కృప వలన మరి ఈరోజు ప్రతి జీవి కూడా జీవించుతున్నది అనేది దీనిలోపల గొప్ప సత్యం. మరి శివలింగం యొక్క మహత్యము, శివుడే దేవాది దేవుడు అనే విషయం అందరికీ తెలిసినా కూడా గుళ్ళకు వెళ్ళాలి, ఇంట్లో శివలింగం ఉంటే గుడికి రారు అనేది ఒక నానుడితేని ఏ శివలింగం ఇంట్లో ఉండొద్దు అనేది ఒక భయపెట్టడం అనేది అనాది కాలం నుంచి జరుగుతున్నటువంటి విషయం. ఇలాంటి శత ప్రశ్నలు, శత సమాధానాల కార్యక్రమము శివశక్తి సాయి ఛానల్ ద్వారా అందించడం చాలా శుభదాయకం. జ్ఞాననేత్రం, సత్యం తెలుసుకో, బ్రతుకును మార్చుకో. వేద సత్యం 2. బ్రాహ్మణత్వం, శూద్రత్వం కులం మీద, మతం మీద, గోత్రం మీద ఆధారపడవు. కేవలం దైవత్వంపై ఆధారపడును. ఆత్మ సాక్షాత్కారం పొందినవాడే బ్రాహ్మణుడు. ఆత్మ సాక్షాత్కారం పొందనివాడు శూద్రుడు. సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి. వేదము గురించి శివశక్తి ఛానల్లో చూస్తూ ఉన్నాము. వేదం అంటే ఏమిటో తెలీదు, ఎన్ని సంవత్సరాలు వచ్చినా మాకు. ఇప్పుడు ఛానల్లో చూడటం మూలాన మాకు అన్నీ వివరంగా తెలుస్తున్నాయి. వీటిని ఇంకా ప్రచారంలోకి తీసుకురావాలని కోరుకుంటున్నాము. ఇవన్నీ వింటుంటే మాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా వేరే ఇతర ఛానల్స్ వాళ్ళు కూడా ఇదంతా కూడా బయటకు తీసుకొచ్చి అన్నీ మంచి మాటలతోటి అన్నీ బయటకు పెడితే బాగుంటుందని అనుకుంటున్నామండి. జ్ఞాననేత్రం, సత్యం తెలుసుకో, బ్రతుకును మార్చుకో. వేద సత్యం 3.
ఆత్మ సాక్షాత్కారం పొందిన బ్రహ్మజ్ఞానినే బ్రాహ్మణుడని అంటారు. ఒక వ్యక్తి చతుర్వేది అయినా, సర్వశాస్త్ర పారంగతుడైనా ఆత్మ సాక్షాత్కారం పొందనిచో అతడు బ్రాహ్మణుడు కాదు, శూద్రుడు మాత్రమే. సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి. ఈ శతప్రశ్న శతసంధానం గురించి శివశక్తి సాయి టీవీ ఛానల్లో చూసాము. అది వింటుంటే ఆ క్వశ్చన్లు అవన్నీ వేసి ఛానల్ వాళ్ళు మంచిగా అద్భుతంగా ఈ ప్రపంచానికి మంచి జ్ఞానాన్ని ప్రసాదించడానికి ఛానల్ వాళ్ళు చాలా చక్కగా ముందుకు వచ్చారు. ఆ ప్రశ్నలు వింటుంటే ఒకలాంటి ఎవరైనా స్త్రీలు వేదాన్ని చదవచ్చు అనే విధంగా తెలియజేస్తున్నారు వాళ్ళు. వేదం అంటే ఏంటి, వేదమాత అంటే ఏంటి, వేదంలో ఉన్న సారాంశం ఏంటి, ఆ వేదంలో ఉన్నది స్త్రీలు తెలుసుకొని దాన్ని కూడా స్త్రీ పురుష భేదం లేకుండా పఠించవచ్చు అనే విధంగా ఆ టీవీలో వింటుంటే అద్భుతంగా ఆశ్చర్యంగా అనిపించింది. అట్లాగే బాబావారు కూడా అన్నారు, సబ్కా మాలిక్ ఏకే అంటే అందరూ దేవుడు ఒకడే, కానీ మత మార్పిడి వల్ల మత ద్రోహం చేస్తున్నారు ఈ రోజుల్లో. మా సాంప్రదాయాన్ని మా వారికే ఉండాలి అని హైందవ సంస్కృతి సాంప్రదాయాన్ని ఎన్నో రకాలుగా చెడ్డ పేరు తీసుకురావడానికి ఎంతోమంది మతచాదస్తులు ముందుకొస్తున్నారు. మనలాంటి హైందవ సంస్కృతి సాంప్రదాయాన్ని పాడు చేస్తున్నారు. ఇలాంటిది వేదమాతని ఎన్నో రకాలుగా బాధ పెట్టారు. అలాంటిది ఈ ఛానల్ వాళ్ళు మంచిగా చక్కగా ముందుకు తీసుకొచ్చారు. ఇలాంటి అవకాశాన్ని ఇచ్చిన శివశక్తి సిద్ధి సాయి ఛానల్ వాళ్ళకి చాలా కృతజ్ఞతలు. జ్ఞాననేత్రం, సత్యం తెలుసుకో, బ్రతుకును మార్చుకో. వేద సత్యం 4. ఉపనయనానికి, యజ్ఞోపవీతాన్ని ధరించడానికి, ఆత్మ సాక్షాత్కారం పొందడానికి ఎలాంటి సంబంధం లేదు. ఉపనయనమైతే గాని వేదమును అధ్యయనం చేసే అధికారం లభించదని, యజ్ఞోపవీతాన్ని ధరిస్తే గాని కర్మలు చేయడానికి అధికారం ఉండదని చాదస్తులు, అజ్ఞానులు, సంకుచితం కలిగిన పండితులు కల్పించినదే గాని వేదం ఆదేశించలేదు. సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి. శివశక్తి సాయి ఛానల్ వారికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నానండి. ఎందుకంటే మాకు వేదము అనేది కూడా మాకు ఇంతవరకు తెలియకుండే. ఎందుకంటే వేదము ఉన్నదని కూడా మాకు తెలియదు, దాని గురించి చెప్పేవాళ్ళు కూడా లేరు. మా పూర్వీకులు కూడా మాకు ఎప్పుడు కానీ దీని గురించి డిస్కషన్ రాదు. ఏమైనా దేవాలయాలకు వెళ్తామా చేస్తామా అంతవరకే కానీ మాకు ఒక సత్య నిర్దేశం చేసేటువంటి వేద పురాణ గ్రంథం ఉన్నదని అది ఈ శివశక్తి ఛానల్ ద్వారా ప్రచారం చేస్తున్నందుకు మేము చాలా సంతోషపడుతున్నాము, కృతజ్ఞత తెలుపుతున్నాము. శతప్రశ్న శరసంధానము అనే కార్యక్రమం ఛానల్ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఇదే విధంగా ఇంకా వేరే ఛానల్ వాళ్ళు కూడా ఈ శతప్రశ్న శరసంధానం అనే దాని మీద డిబేట్స్, అదర్ టీవీస్ వాళ్ళు కూడా న్యూస్ ఛానళ్ళలో కూడా కానీ ఎంత ఈ శతప్రశ్న శరసంధానం అనే దాని డిబేట్ల మీద మీడియా చాలా టేక్ ఓవర్ చేసి దీన్ని విస్తృతంగా ప్రచారం చేస్తే మన హిందూ ధర్మము రక్షించబడుతుంది. మన 5000 సంవత్సరాల నుంచి మనం అజ్ఞానంలో జీవిస్తున్నాము. మన హిందూ ధర్మము మళ్ళా పరిరక్షణ పడుతుంది. ఎంత ప్రచారం చేస్తే అంత రక్షించబడుతుందని నేను కోరుకుంటూ ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టి ప్రచారం చేస్తున్నందుకు శివశక్తి సాయి ఛానల్ వారికి నేను చాలా రుణపడి ఉన్నాను. జ్ఞాననేత్రం, సత్యం తెలుసుకో, బ్రతుకును మార్చుకో. వేద సత్యం 5. కుల పిచ్చితో, విపరీత జ్ఞానముతో, అహంకారముతో ఆదిశంకరులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, వల్లభాచార్యులు మొదలగు పండితులు శూద్రునికి ఉపనయన సంస్కారాన్ని నిషేధించారే గాని వేదమాత నిషేధించలేదు, ఆదేశించలేదు. సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి. శతప్రశ్న శరసంధానం శివశక్తి సాయి ఛానల్లో వీక్షించడం జరిగిందండి.
శతప్రశ్న శరసంధానం అనే టాపిక్ విన్న తర్వాత నాకు నిజంగా చాలా సంతోషం వేసింది. 100 ప్రశ్నలు సంధించారు, కానీ ఇంకా చాలా కూడా అంటే డౌట్స్ ఉన్నాయి. మరి ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటి అని అంటే, శివలింగానికి స్త్రీలు అభిషేకం చేయరాదని, శివాలయాలకు వెళ్తే గర్భగుడిలోకి స్త్రీలు వెళ్ళకూడదని, మరి శివాలయానికి స్త్రీలు వెళ్ళకూడదు అని చెప్పేసి ఎవరు చెప్తున్నారు అనంటే వేదాన్ని పఠించిన వాళ్ళే చెప్తున్నారు. ముఖ్యంగా నేను స్వానుభవంతో ఆ విషయాన్ని అనుభవించి మరీ చెప్తున్నాను. ఏంటి అంటే మా ఊర్లో నాకు తారసపడింది ఏంటి అని అంటే, కొత్తగా శివాలయం కట్టారండి. ఆ శివాలయంలో వేదాన్ని పఠించిన పండితులు వచ్చి అక్కడ పూజలు నిర్వహిస్తూ ఉంటారు. మరి నేను ఇంట్లో శివలింగాన్ని పెట్టుకున్నాను, శివలింగానికి పూజలు నిర్వహిస్తూనే ఉంటాను, అభిషేకాలు అది. మరి అలాంటిది నన్ను శివలింగానికి అభిషేకం చేయకూడదని, శివలింగానికి స్త్రీలు తగిలితే మహా పాపమని, వారు ఆ జన్మాంతం పాపం చుట్టుకుంటారని చెప్పేసి నాకు చెప్పడం జరిగింది. మరి అది ఎంతవరకు నిజము? ఇట్లాంటి శతప్రశ్న శరసంధానంలో నిజంగా ఇవన్నీ తెలుసుకోవడం నాకు చాలా సంతోషంగా కూడా ఉంది. మరి ఈ శతప్రశ్న శరసంధానంలో ఇంకా చాలా ఉన్నాయి. వేదం వైదికమా అవైదికమా, వేదశాస్త్రాన్ని మరి చాలా పుంకాలుగా అఖండమని చెప్పి చెప్తూనే దానికి ఒక లెక్క అంటూ చెప్పడం జరుగుతుంది. మరి ఆ లెక్క ఎక్కడి నుంచి వచ్చింది? అది అఖండమైనప్పుడు అంటే పండితులంతా కూడా దాన్ని చాలా వరకు సర్వనాశనం చేసి దాన్ని ఉపసన పట్టకుండా స్త్రీలు, శూద్రులు, మరి ఇంకా ఇతరులు కూడా శివలింగాన్ని పూజించకూడదని, శివాలయాలకు వెళ్ళకూడదని చెప్పేసి, రుద్రాక్షలు ధరించకూడదని చెప్పేసి, రుద్రాక్షలు ఆడవాళ్ళు ఒంటి మీద ధరిస్తే అది పాపం చుట్టుకుంటుందని చెప్పేసి ఇట్లాంటివన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ నేను నిజంగా అనుభవంతో చెప్తున్నాయేనండి. నేను ఇవి చూసిన తర్వాత నాకు చాలా అసలు తెలుసుకోవడానికి మనకు మంచి అవకాశం దొరికింది. మరి ఇలాంటి అవకాశం ఇప్పటి వరకు ఏ వేద పండితులు కానివ్వండి, ఏ గురువులు కానివ్వండి, ఏ స్వామీజీలు కానివ్వండి, ఏ మఠాధిపతులు కానివ్వండి, ఏ పీఠాధిపతులు కానివ్వండి, ఎవరికి కూడా మరి ఈ వీటి డౌట్స్ తెలియజేయలేకపోయారు. మరి తెలియజేయలేకపోవడం మరి వాళ్ళకు తెలియకనా, లేకపోతే ఇతరులకు తెలుసుకోకూడదు అని చెప్పే ఒక ఆలోచనతోనా అనేది నాకైతే తెలియదు. మరి ఇలాంటివన్నీ కూడా తెలుసుకోవాలి అని చెప్పేసి శివశక్తి సాయి టీవీ వాళ్ళు నిర్వహిస్తున్న ఈ శతప్రశ్న శరసంధానం అనేది నిజంగా లోకానికి, మరి ప్రజలకు, ప్రపంచానికి ఎంతో మేలు చేస్తుందని చెప్పి, ముఖ్యంగా స్త్రీలకు, శూద్రులకు, శివాలయాలకు వెళ్ళకూడదు అని చెప్పే ప్రతి ఒక్కరికి కూడా ఇదొక గుణపాఠం అవుతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మరి శతప్రశ్న శరసంధానం అనేది నిజంగా 100 ప్రశ్నలలో చాలా డౌట్స్ ఉన్నాయండి. మరి ఆ మాటలకు అన్నింటికీ కూడా ఇది ఒక మాకు వేదిక అవుతుందని చెప్పేసి ఈ శివశక్తి సాయి ఛానల్ మాకు నిజంగా ఆ డౌట్లన్నీ కూడా తెలుసుకునే అవకాశాన్ని కల్పించిందని చెప్పేసి నేను అనుకోవడం జరుగుతుంది. శివశక్తి సాయి ఛానల్లో ఈ ప్రోగ్రాం ఇస్తున్నందుకు నిజంగా వారికి నేను ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నానండి. ఇది ప్రపంచానికే ఒక సమాధానం అవుతుంది అని చెప్పేసి నేను భావించడం జరుగుతుంది. నాలాంటి ఎందరో అంటే వెలుగు చూడని వాళ్ళు, ఇలా ప్రశ్నించని వాళ్ళు, మనసులోనే ఇలాంటి డౌట్స్ అన్నీ పెట్టుకున్న వాళ్లకు ఇది ఒక మంచి సమాధానం, ఇది ఒక మంచి వేదిక అవుతుందని చెప్పేసి నేను భావించడం జరుగుతుందండి. జ్ఞాననేత్రం, సత్యం తెలుసుకో, బ్రతుకును మార్చుకో. వేద సత్యం 6. కులపిచ్చితో, విపరీత జ్ఞానముతో, అహంకారముతో ఆదిశంకరులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, వల్లభాచార్యులు మొదలగు పండితులు శూద్రునికి వేదాన్ని అధ్యయనం చేసే అధికారం లేదని శాసించారే గాని వేదమాత శాసించలేదు. శూద్రుడు వేదాన్ని చక్కగా అధ్యయనం చేయవచ్చును. సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి. శివశక్తి సాయి ఛానల్ వాళ్ళు మే 15 నుంచి కండక్ట్ చేస్తున్న శతప్రశ్న శరసంధానం అనే కార్యక్రమాన్ని నేను వీక్షిస్తున్నానండి. ఆ కార్యక్రమం చాలా మనసుకు హత్తుకునే విధంగా ఉంది. ఎలా అంటే మనకి బహిర్గతం కాని ఎన్నో నిజాలని వెలికి తీసే విధంగా ఉంది. అందులో 100 ప్రశ్నలలో నాకు 63 పాయింట్ బాగా నచ్చిందండి. ఆ పాయింట్ ఏంటంటే, సిద్ధగురువుల ఆదేశం ప్రకారం ప్రమాణంగా
తీసుకోవాలా లేకపోతే వేద ఆదేశాలు ప్రమాణంగా తీసుకోవాలనే పాయింట్ బాగా నచ్చిందండి. వేద ఆదేశాన్ని ప్రమాణంగా తీసుకోవడం కన్నా సిద్ధగురుల ఆదేశాన్ని ప్రమాణంగా తీసుకోవడమే సులభం అనిపిస్తుంది. ఈ కాల పరిస్థితుల్ని బట్టి వేదంలో మడినిష్టల గురించి వీటి గురించి బాగా చెప్పడం జరిగింది. ఈ కాలంలో ఫాస్ట్ కల్చర్లో మనము పక్కింటి వారిని పలకరించలేని కూడా పరిస్థితి, అంత బిజీ లైఫ్. అలాంటిది సిద్ధగురు మార్గం ఎలా ఉంటుందంటే ప్రేమ మార్గం. అంటే షిరిడి సాయిబాబా వారు వర్ణించినట్టు వివరించినట్టు షిరిడి సాయిబాబా మార్గము చాలా సులభమైన మార్గము. ఇప్పుడు సిద్ధగురులు ఎవరు తీసుకున్న రామకృష్ణ పరమహంస, అవతార్ మెహర్ బాబా, శారదామాత, ఇప్పుడు ఎవరు తీసుకున్న అవతార పురుషులు బోధించినవి వాళ్ళు ఏకేశ్వరోపాసన చేసి బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొంది వాళ్ళు ఏదైతే పొందారో దాన్ని లోకానికి సులభ రీతిలో గురువుని సేవించుకొని సులభంగా బ్రహ్మ సాక్షాత్కారాన్ని ఏ విధంగా పొందాలనేది వాళ్ళు తెలియజేశారు. కాబట్టి వేద ఆదేశ ప్రమాణంగా బ్రతకడం కన్నా సిద్ధగురు ఆదేశ ప్రమాణంగా బ్రతకడమే సులభమని ఈ పాయింట్ నాకు బాగా హత్తుకునే విధంగా ఉందండి. ఈ శివశక్తి సాయి ఛానల్ వాళ్ళు నిర్వహించే ఈ శతప్రశ్న శరసంధానం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉందండి. జ్ఞాననేత్రం, సత్యం తెలుసుకో, బ్రతుకును మార్చుకో. వేద సత్యం 7. విపరీత జ్ఞానముతో అహంకారముతో ఆదిశంకరులు, రామానుజాచార్యులు మొదలగు పండితులు స్త్రీలకు వేదాన్ని అధ్యయనం చేసే అధికారం లేదని ఆదేశించారే గాని వేదం ఆదేశించలేదు. స్త్రీలు వేదాన్ని చక్కగా అధ్యయనం చేయవచ్చును. సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి. వేదం అనేది చాలా అమూల్యమైన విద్యా సంపద. ఈ రోజుల్లో ఇది చాలా తక్కువ మంది, చాలా అగ్రకులాల వారికే సొంతమైన విద్యగా ఉంది. కారణం ఏంటంటే వేద పండితులు, అగ్రకులాల వాళ్ళు, బ్రాహ్మణులు అందరూ తమకు మాత్రమే ఈ సంపద దక్కాలని ఒక స్వార్థంతో తామే ఒక రాజు లాంటి వ్యక్తిని శాసించగలిగే శక్తిగా మారారు. బ్రాహ్మణులు మాత్రమే అందరినీ శాసించగలగాలి, అలాంటి ఒక దురాచారం నుంచి పుట్టుకొచ్చింది ఇది. వేదం నేర్చుకోవడం వల్ల చాలా జ్ఞానం లభిస్తుంది, సూక్ష్మ ధర్మాలు తెలుస్తాయి. ఇటువంటి వేదాన్ని అగ్రకులాలకు మాత్రమే సొంతమయ్యే విధంగా వాళ్ళు రచించుకున్నారు. నిజానికి ఈ వేదం తెలుసుకోవడం వల్ల చాలా సూక్ష్మ జ్ఞానం లభిస్తుంది. ఎంతటి వారైనా ఒక ధర్మాన్ని, ఎంత సూక్ష్మ ధర్మాన్నైనా తెలుసుకోవచ్చు. కనుక ఈ వేదాన్ని ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. జ్ఞాననేత్రం, సత్యం తెలుసుకో, బ్రతుకును మార్చుకో. వేద సత్యం నంబర్ 8. వేదములో ఎందరో శూద్రులు, అతి శూద్రులు ధ్యాన తపస్సుతో మంత్రద్రష్టలై కొలువయ్యుండి వేద మంత్రాలను ప్రసాదిస్తే ఆ మంత్రాలను ప్రతిరోజు వల్లెవేస్తూ శూద్రులకు వేదాన్ని అధ్యయనం చేసే అధికారం లేదని ఆదిశంకరులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు మొదలగు పండితులు చెప్పడం హాస్యాస్పదము. వీరి అల్ప జ్ఞానానికి ప్రత్యక్ష నిదర్శనం సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి. స్వామివారు ఈ వేదాల గురించి టీవీలో చెప్తున్నారు కదా, దాన్ని చూశాను, బాగా కరెక్ట్గా అనిపించింది. ఎందుకంటే వేదము వీళ్ళకొక్కరికి వాళ్ళకొక్కరికి అని ఏం లేదు. భగవంతుని దృష్టిలో అందరూ ఒకటే కదా, స్త్రీ పురుషులు శూద్రులు అవి ఇవన్నీ ఏం లేదు. ఈ కులాలు అనేటి గుణాలతోని పుట్టినాయి, అవి మనుషులు సృష్టించుకునే మనవి కావు. కాకపోతే ఏంటంటే వీళ్ళు పీఠాధిపతులు ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు వైష్ణవులు వైష్ణవమే గొప్పదని, శైవులే గొప్పలని ఇట్లా చెప్పుకున్నారు. కానీ అది కరెక్ట్ కాదు. స్వామివారు చెప్పినప్పుడు భగవంతుని దృష్టిలో అందరూ సమానమే, అందరికీ మూలము దైవదేవుడు శివుడే అని చెప్పి అందరికీ తెలుసు. వేదాలలో కూడా అదే ఉన్నది, ఎవరైనా చెప్పినా కానీ అదే చెప్తారు. కానీ ఏంటంటే ఇది పబ్లిక్ నిలవడానికి కోసం స్వామివారు అందరికీ బాగా చేస్తున్నారు. దీనివలన మంచిగా ఉన్నది. దీన్ని అందరూ చూసి దాన్ని పాటిస్తే ఈ భేదాలు పోతాయని నేను అనుకుంటున్నాను. ఇలాంటి ప్రోగ్రాం చేస్తున్న ఈ శివశక్తి ఛానల్ వారికి, స్వామివారికి నా పాదాభివందనాలు. జ్ఞాననేత్రం, సత్యం తెలుసుకో, బ్రతుకును మార్చుకో.
వేద సత్యం నంబర్ 9. వేదములో ఎందరో స్త్రీమూర్తులు ధ్యాన తపస్సుతో మంత్రద్రష్టలై కొలువయ్యుండి వేద మంత్రాలను ప్రసాదిస్తే ఆ మంత్రాలను ప్రతిరోజు వల్లెవేస్తూ స్త్రీలకు వేదాన్ని అధ్యయనం చేసే అధికారం లేదని ఆదిశంకరులు, రామానుజాచార్యులు మొదలగు పండితులు చెప్పడం హాస్యాస్పదము. వీరి మిడిమిడి జ్ఞానానికి ప్రత్యక్ష నిదర్శనం సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి. శతప్రశ్నలు శరసంధానం అనే కార్యక్రమము శివశక్తి సాయి ఛానల్లో చూశానండి. చాలా బాగుంది. ప్రతి సన్యాసి, పీఠాధిపతి, మఠాధిపతి, గురువులు, విభిన్న మతాలు, విభిన్న సాంప్రదాయాలు అనేది కాకుండా శుక్ల యజుర్వేదంలోని పురుష సూక్తము చాలా బాగా చెప్పారండి స్వామివారు. బహుదేవత ఆరాధన సాంప్రదాయం లేదండి, ఉన్నది ఆదిదేవుడు పరమపురుషుడు శివుడే, అందరి దేవుడు ఒకడే. బాబావారు కూడా అందరి దేవుడు ఒకడే అని చాటారు. వేదము కంటే నాకు సిద్ధగురు వచనమే గొప్ప అండి. ఒక సిద్ధగురువును ఆరాధించినప్పుడు మనము ఆత్మసాక్షాత్కారం పొందగలం. అంటే మనం జీవుడే దేవుడు అని ఆ సత్యాన్ని తెలుసుకోగలము. శివశక్తి సాయి ఛానల్ చూశానండి, చాలా హర్షించదగిన విషయము. నేను బాబా టెంపుల్కు ప్రతి థర్స్డే వెళ్ళేదాన్ని. యజ్ఞేన యజ్ఞ యజమంత దేవాస్థాని ధర్మాని ప్రథమాన్యాసం తేహనాకం మహిమానస చంద్ర ఎత్ర పూర్వే సాధ్యాసంతి దేవా. ఒక చిన్న పిల్లవాడు స్కూల్లో ఎలా బట్టి పాఠాలు చదివేవాడో అలాగా నేను వేదంలో ఉండే అది టాపిక్ అని తెలియదండి నాకు. శివశక్తి సాయి ఛానల్ చూసిన తర్వాత సిద్ధగురు రమణానంద మహర్షి వారి ద్వారానే నేను తెలుసుకోగలిగిన. ఆ తెలుసుకున్న తర్వాత ఆ వేదాన్ని ఊరికే అలా చదవడం కాకుండా ఆ యజ్ఞేన యజ్ఞ యజమంత అంటే పరమ పురుషుడిని మనము ఆత్మ అనుసంధానంతోనే ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని ఎలా అనంటే విగ్రహాల లోపల విగ్రహారాధన చేయడం ద్వారా కాకుండా మనము మన లోనికి వెళ్ళి పరబ్రహ్మ స్వరూపాన్ని మనం ధ్యానం ద్వారానే తెలుసుకోగలము, ధ్యానం ద్వారానే మనము ఆత్మసాక్షాత్కారాన్ని పొందగలము అనే వేద సత్యాన్ని వెలికి తీసిన రమణానంద మహర్షుల వారికి శతసహస్రకోటి వందనాలండి. గత 5000 సంవత్సరాలుగా వేదానికి జరుగుతున్న అన్యాయాన్ని వెలికి తీసి వేదము చదవకూడదు ఆడవాళ్ళు అని అంటున్నారు. వేద ద్రష్టలే ఆడవాళ్ళు అయినప్పుడు వేదం ఆడవాళ్ళు చదవకూడదని ఎవరండి అనేవాళ్ళు? ఘోష ఆడవాళ్ళే కదా, ఘోష అనే ఆమె వేదంలోనే మంత్రద్రష్టలుగా ఆడవాళ్ళు ఉన్నప్పుడు వేదాన్ని ఆడవాళ్ళు ఎందుకు చదవకూడదండి? ఎంత అన్యాయం చేశారండి నిజంగా. సన్యాసులు, పీఠాధిపతులు, మఠాధిపతులు ఇంత అన్యాయం వేదానికి జరిగింది కదా, ఇకనైనా కళ్ళు తెరుచుకోండి అని సిద్ధగురు రమణానంద మహర్షి వారు వేదాన్ని ఇంత వెలికి తీసి మాలాంటి వాళ్లకు ఇంత న్యాయం చేకూరుస్తున్నారంటే చాలా హర్షణీయమండి. స్వామివారి పాదాలకు శతసహస్రకోటి వందనాలు. ఎందుకంటే వేదమాతకు జరిగిన అన్యాయాన్ని ఇప్పుడైనా ఒక సిద్ధపురుషుడు వచ్చి ఈ కలియుగంలో ఇంత ధైర్యంగా వేదాన్ని చదవచ్చు ఆడవాళ్ళు అని చెప్తున్నందుకు చాలా హర్షణీయమండి. జ్ఞాననేత్రం, సత్యం తెలుసుకో, బ్రతుకును మార్చుకో. వేద సత్యం నంబర్ 10. పేరు మార్చుకున్నంత మాత్రాన తలరాత మారదు, కర్మ ఫలానుభవం తొలగదు. మార్చుకోవలసింది పేరును కాదు, మతిని మార్చుకోవాలి. మతి మారగానే గతి మారుతుంది, గతి మారగానే సిరి సంపదలు, సుఖశాంతులు సంప్రాప్తమవుతాయి. సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి. ముందుగా నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన ఈ శివశక్తి సాయి ఛానల్కి థ్యాంక్స్ చెప్తున్నాను. నేను కొద్ది రోజుల క్రితం శివశక్తి సాయి ఛానల్లో ఒక ప్రోగ్రాం చూశాను. ఏంటిదంటే వేదం గురించి ఒక ప్రోగ్రాం ఉంది, అది శతప్రశ్న శరసంధానము అని. ఇదేంటి వింతగా ఉంది, ఒకసారి చూద్దాము అని ఛానల్స్ మారుస్తున్నప్పుడు చూస్తే దాంట్లో వేదం అంటే ఏంటి, వేదం గురించి ఎలా చెప్తున్నారు, బయట ఎలాంటి అపోహలు ఉన్నాయి, వేదాన్ని కరెక్ట్గా ప్రజల్లోకి ఎందుకు తీసుకెళ్ళట్లేదు అనే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎన్నో ఛానల్స్ ఉన్నాయి, కానీ ఇలా మన భారతదేశానికి పేరు రావడానికి కారణం వేదమే. మన భారతదేశానికి ఉన్న క్వాలిటీ అది. అలాంటి వేదం దాంట్లో మనకి అన్యాయం జరుగుతుంది అన్నప్పుడు ఎన్నో ఛానల్స్ ఉన్నాయి, ఎన్నో భక్తి ఛానల్స్ ఉన్నాయి, కానీ ఎవరు దాని గురించి చెప్పకపోవడము హాస్యాస్పదం అనుకోవాలి. ఇప్పటికైనా ఈ ఛానల్ వాళ్ళు ముందుకు తీసుకురావడం చాలా గొప్పది.
నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఏంటి అంటే నేను కోమటి కులంలో పుట్టిన అమ్మాయిని. ఎక్కడికన్నా బయటికి వెళ్తే బ్రాహ్మణ్స్ అంటారు యూ హ్యావ్ టు టచ్ అవర్ ఫీట్. ఎందుకు అంటే ఇప్పుడు చాలామంది కొంతమంది గుళ్ళల్లో కొంతమంది అయ్యగాళ్ళు కాళ్ళు ముట్టనివ్వరు. ఎందుకు అంటే వాళ్ళ తపోశక్తి పోతుందని. కొంతమంది ఇళ్ళల్లోకి వెళ్తేనేమో వాళ్ళ లేడీస్ ఏమంటారు, మేము బ్రాహ్మణ్స్మి, మేము పూజలు ఎక్కువ చేస్తాము, మా కాళ్ళు మొక్కొచ్చు, మా కాళ్ళు కంపల్సరీ మొక్కాలి అని అంటారు. బ్రాహ్మణ్సే కాకుండా ఎనీ క్యాస్ట్ పర్సన్స్, ఏ క్యాస్ట్ పర్సన్స్ అయినా పూజలు చేస్తారు, భజనలు చేస్తారు, అన్నీ చేస్తారు. పూజలు భజనలు అన్నీ ఒకటే, క్యాండిడేట్స్ అన్నీ ఒకటే అయినప్పుడు క్యాస్ట్ పరంగా ఎందుకు డిఫరెన్స్ వస్తుంది? వాళ్ళ కాళ్ళు మాత్రమే ఎందుకు ముట్టాలి, వేరే వాళ్ళ కాళ్ళు ఎందుకు ముట్టొద్దు? ఇలాంటి క్వశ్చన్స్ ఎంతోమంది యూత్కి ఉంటుంది. ఇలా దీని గురించి పర్టికులర్ ఐడెంటిఫికేషన్ ఇవ్వకుండా ఉండేసరికి నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. దే డోంట్ నో అబౌట్ గాడ్. Why to know about God? No person is there to say correct thing about Vedas or anything. We don't know any Sanskrit. Whether they are saying correct or not, we don't know. వాళ్ళు కరెక్ట్ చెప్తున్నారా లేదా మాకు తెలియదు. వాళ్ళు కరెక్ట్ చెప్పకపోతే తప్పుగా అర్థం చేసుకుంటే వేస్ట్ కదా అని ఎవరు చెప్పినా వినకుండా పక్కకు జరిగిపోవడం వస్తుంది. దీనివల్ల ఇప్పుడు ఈ ప్రోగ్రాం వల్ల అసలు వేదం అంటే ఏంటి, నార్మల్ పర్సన్స్ కూడా వేదం గురించి తెలుసుకోవచ్చు. బ్రాహ్మణ్సే కాదు, ఏ కులం వాళ్ళైనా తెలుసుకోవచ్చు. వేదం అంటే ఎంతో కష్టమైనది కాదు, చెప్పేవాళ్ళు కరెక్ట్గా ఉంటే అర్థం చేసుకోవడానికి చాలా ఈజీ అని కూడా అర్థమవుతుంది. ఈ ఛానల్ వల్ల నాకు వేదం గురించి తెలుసుకోవాల్సిన అవకాశం వచ్చినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. అండ్ మోరోవర్ నేను ఇదివరకు ఒకసారి విన్నాను ఏంటంటే, నేను శివభక్తురాల్ని, నాకు శివుడు అంటే చాలా ప్రీతి. కానీ కొంతమంది ఏమంటారు, శివాలయానికి వెళ్ళి వస్తే కాళ్ళు కడుక్కోవాలి, తలస్నానం చేయాలి అని చెప్పేవారు. కానీ ఇప్పుడు అలా లేదు కదా. ఊర్లో ఉన్నా కూడా కొంతమంది మూర్ఖంగా శివాలయం నుంచి పాస్ అవుతూ ఉంటే తలస్నానం చేయడము, ఒక దేవుడు గొప్ప ఇంకొక దేవుడు గొప్ప కాదు అనడము, ఇవన్నీ లోకంలో చూస్తూ ఉంటే చాలా బాధగా ఉంటుంది. అలాంటి బాధ ఈ ఛానల్ వాళ్ళు, ఏ దేవుడైనా ఒక్కటే, పరమాత్ముడు ఒక్కటే, అందరిలో పరమాత్ముడు ఉన్నాడు. అందరిలో పరమాత్ముడు ఉన్నప్పుడు జీవుడు వేరు దేవుడు వేరు కాదు. అద్వైతం అనేది ఆదిశంకరాచార్యులు ప్రవేశపెట్టారు. దాని ద్వారా మళ్ళీ విశిష్ట అద్వైతం అని మధ్వాచార్యులు, రామానుజాచార్యులు ఇంకా ఏవేవో వచ్చాయి. కానీ ఏది కరెక్టో చాలామందికి తెలియదు. అండ్ మోరోవర్ దే సే దట్ స్త్రీలు చదవద్దు, శూద్రులు చదవద్దు. మరి గాయత్రి మాత అన్ని దేవుళ్ళ కంటే గొప్పది అయినప్పుడు వేదం మాత్రము ఎందుకు ఆడవాళ్ళు చదవకూడదు? సరస్వతీదేవే సకల లోక జ్ఞానానికి కారణమైన సరస్వతీదేవే స్త్రీమూర్తి అయినప్పుడు వేద జ్ఞానం స్త్రీలకి ఎందుకు ఇవ్వకూడదు? వీళ్ళు ఇలాంటి తప్పు చేశారు. స్త్రీలు ఎందుకు చదవకూడదు? సృష్టిలో భగవంతుడు చేసిన సృష్టిలో స్త్రీలు శూద్రులు అందరూ ఒకటే, అందరూ సమానమే. దే హ్యావ్ సెపరేట్ క్వాలిటీస్. అంతేకాని ఎవరు వేరు కాదు. భగవంతుడికి అందరూ సమానమే. అందరూ సమానమైనప్పుడు శూద్రులు కానీ స్త్రీలు కానీ చదవద్దు అనడం ఎందుకు? ఇలాంటి వాటికి క్వశ్చన్స్కి మాకు కరెక్ట్ సమాధానం చెప్పి వేదం మీద మాకు కరెక్ట్ జ్ఞానాన్ని ఇచ్చి ఈ లోకంలో వేద స్థాపన చేస్తూ మన భారతదేశ యొక్క విలువని కాపాడుతూ ఇంత మంచి ప్రోగ్రాన్ని క్రియేట్ చేసిన సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారికి, ఇది ప్రొడ్యూస్ చేస్తున్న శివశక్తి సాయి ఛానల్ వాళ్ళకి నా తరఫున ధన్యవాదాలు తెలుపుతూ, నేను దీని గురించి ఎన్నో తెలుసుకోవాలి, మీ ద్వారా వేద జ్ఞానం తెలుసుకోవాలని కోరుకుంటున్నాను, ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.